ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం నాయన మాకు ఆశీర్వాదకరంగా చేయండి మా తండ్రి. మీకు వందనాలు నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి దేవా. మీ వాక్యం ద్వారా ప్రభా నాయన మేము ఏ రీతిగా జీవించాలో నేర్పించమని, మీరే బలపరిచి వాడుకొనమని, మీ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మనము ఈ దినం 2వ సమూయేలు గ్రంథాన్ని ధ్యానించుకుందామండి. 2వ సమూయేలు గ్రంథం ప్రధానంగా రాజైన దావీదు పరిపాలన గురించి వివరిస్తోందండి. ఈ యొక్క గ్రంథంలో దావీదు విజయము, ఆయన చేసిన తప్పులు, ఇంకా దేవుడు ఆయన వంశానికి చేసిన వాగ్దానము వంటి విషయాలు చాలా ఉన్నాయని బైబిల్లో ఇది సమూయేలు గ్రంథంలో 2వ భాగం. మరియు ప్రవక్తలైన సమూయేలు, నాతాను మరియు గాదు రాసిన పత్రాల నుండి సంకలనం చేయబడినట్లుగా ఈ గ్రంథం మనకి కనబడుతుందండి. మొదటిగా దావీదు ఇశ్రాయేలు రాజుగా పట్టాభిషిక్తుడైనప్పటి నుండి ఆయన పరిపాలన, ఆయన విజయాలు, ఇంకా ఆయన జీవితంలోని తప్పుల గురించి వివరిస్తుంది. రెండవదిగా ప్రవచనాల నెరవేర్పు కనబడుతుందండి. దావీదు పాలనలో దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడం గురించి పుస్తకం ఈ యొక్క గ్రంథం వివరిస్తుంది. ఉదాహరణకు దేవుడు దావీదు వంశస్థులను ఎన్నటికీ సింహాసనం నుండి తొలగించనని వాగ్దానం చేశాడు. ఇంకా ఈ వాగ్దానం యేసుక్రీస్తు రూపంలో నెరవేరుతుందని చెప్పబడింది. ఇంకా మనం చూసినట్లయితే దావీదు సౌలు మరణ వార్తను తెలుసుకున్న తరువాత యెరూషలేమును స్వాధీనం చేసుకోవటం మరియు యుద్ధాలలో ఆయన విజయాలు వంటి సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఇంకా చివరిగా మనం చూస్తే ఈ యొక్క గ్రంథం దావీదు కాలం చివరిలో జరిగిన సంఘటనలతో ముగిస్తుంది. ఈ అధ్యాయం ఈ యొక్క ముగింపు 21 నుంచి 24 అధ్యాయాలుగా మనం చూడవచ్చు. దావీదు పాలనలోని ముఖ్యమైన సంఘటనలను వివరిస్తాయి. ఈ యొక్క కాలక్రమానుసారంగా లేక ఒక నిర్దిష్ట సాహిత్య రూపకల్పనతో కూడి ఉంటాయని ఈ గ్రంథంలో మనము చూస్తూ ఉంటామండి. ఈ గ్రంథము 2వ సమూయేలు గ్రంథాన్ని మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లుగా ఈ రెండిటిని ఇబ్రీ భాషలో ఒకటే గ్రంథముగా చూస్తూ ఉన్నాము. అదే గ్రీకులు ఈ గ్రంథాన్ని 2గా విభజించినట్లు మనము ఈ గ్రంథాన్ని చూస్తున్నాం. అయితే ఈ గ్రంథములో 2వ సమూయేలు గ్రంథము ఇశ్రాయేలు దేశంలో దావీదు యొక్క పరిపాలనా కాలంలో ఏర్పాటు చేయబడిందని, అలాగే ఇశ్రాయేల్ రాజుగా ఉన్న వారు మరి తన 40 సంవత్సరాల కాలాన్ని చూపెడుతున్నట్లుగా చూడవచ్చు. దావీదు రాజు క్రీస్తు పూర్వము 1011 నుంచి 971 సంవత్సరం వరకు ఈ గ్రంథాన్ని మరి తెలియజేస్తున్నట్లుగా చూడవచ్చండి. ఈ మొదటి సమూయేలు ఇశ్రాయేలు యొక్క రాచరికం గురించి మనకు తెలియజేసింది. 2వ సమూయేలు దావీదు రాజు యొక్క రాజవంశం యొక్క స్థాపన, అలాగే దేవుడు ఎన్నుకున్న నాయకుడి క్రింద ఇశ్రాయేలీల యొక్క మరి విస్తరణ అంటే ప్రబలటం గురించి వివరించినట్లుగా ఈ గ్రంథాన్ని మనం చూడవచ్చు. ఇంకా సౌలు మరణం తర్వాత దావీదు తెలుసుకున్న విషయంలో ఈ గ్రంథం తెలియబడుతుంది. సౌలు మరియు తన ప్రియ స్నేహితుడైన యోనాతాను మరణాలపై దావీదు ఎలా విలపించాడో మరి 2వ సమూయేలు 1 అధ్యాయము 19 నుంచి 27 వచనాల్లో ఆ విషయాలన్నీ మనకి తెలియపరుస్తుంది. వారి మరణంను గూర్చి దావీదు యొక్క వ్యక్తిగత దుఃఖాన్ని ప్రత్యక్షంగా చూపించింది. యెహోవా
త్వరగా దావీదును యోధా గోత్రంపై మరి ఆ తర్వాత ఇశ్రాయేల్ అందరిపై తన అభిషిక్తుడైన రాజుగా మరి ఏర్పరిచినట్లుగా మొత్తం 12 గోత్రాలకు ఏకం చేసి దేశమును దృఢపరిచిన వాడిగా ఇక్కడ మనకి దావీదు కనబడుతున్నాడండి. మొదటి 10 అధ్యాయాలు దావీదును యుద్ధంలో విజేతగా ప్రజలచే ప్రశంసింపబడిన వానిగా, దీన దరిద్రుల పట్ల దయగలవానిగా మరియు దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉండటాన్ని ఈ గ్రంథం మనకు సూచిస్తుంది. నిబంధన మందసమును స్వస్థానమునకు తిరిగి వచ్చుటకు తీసుకుని వస్తున్నప్పుడు నిబంధన మందసాన్ని తన యొక్క ఊరికి గ్రామానికి తీసుకుని వస్తున్నప్పుడు దావీదు యెరూషలేము వీధుల్లో యెహోవా దేవుని ఎదుట నాట్యమాడినట్లుగా మనం ఈ గ్రంథాన్ని చూస్తాము. ఇంకా మనం చూసినట్లయితే దావీదు మరి ఉపకారం చూపిన యోనాతాను యొక్క కుటుంబంలో మరి ఎవరైనా సౌలు యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు కుంటి కాళ్ళు గల మరి మెఫీబోషెత్, యోనాతాను యొక్క కుమారుడైన మెఫీబోషెత్తును మరి కలుసుకోవటము ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాము. పరిశుద్ధ గ్రంథం యొక్క రచయితలు తమ వీరుల లోపాలను కూడా ఏమాత్రము దాచకుండా మరి గ్రంథంలో రాయబడటం మనం చూస్తాము. తర్వాత అధ్యాయాల్లో బత్షెబాతో దావీదు చేసిన వ్యభిచారం గురించి కూడా 2 సమూయేలు 11 అధ్యాయం 1-27 వరకు అనేక విషాదాలు సంభవించాయని, వారి బిడ్డల మరణము, దావీదు కుమార్తె అయిన తామారును అతని కుమారుడైన అమ్నోను మరి అత్యాచారం చేయటం గురించి, అలాగే అమ్నోను యొక్క హత్య గురించి, తన కుమారుడైన అబ్షాలోము తన తండ్రినే తరిమటము, రాజకీయంగా పడగొట్టటము, ఇలాంటి విషయాలన్నీ కూడా తేటగా ఈ గ్రంథంలో రాయబడటం చూస్తాము. ఆ తర్వాత అబ్షాలోము యొక్క మరణాన్ని గురించి 18వ అధ్యాయం 1-13 వరకు చూస్తే అబ్షాలోము యొక్క మరణం గురించి కూడా వ్రాయబడటం చూస్తాము. ఈ చివరి సంవత్సరాల్లో శ్రమలు ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని యొక్క క్షమాపణను మరియు దయను పొందుకొని సంతోషించిన వాడుగా కనబడతాడు. అతని పాపాలపై అతనుకున్న నిజమైన దుఃఖము మరియు విచారము అతని పశ్చాత్తాపడే హృదయాన్ని మరి కనపరుస్తున్నట్లుగా చూడవచ్చు. ఇటువంటి హృదయాన్ని ప్రభువుకు ప్రీతికరమైనదని ఈ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా 2 సమూయేలు గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. మొత్తం బైబిల్ చరిత్రకు ఈ గ్రంథమే మూలమని మనము చూడవచ్చు. ఈ 2 సమూయేలు 7-16 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 7వ వచనం 7వ అధ్యాయము 16వ వచనంలో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఈ దైవికమైన వాగ్దానము ఈ యొక్క వచనంలో మనకు కనబడుతుంది. దావీదు నిబంధన అని పిలువబడే ఇంకొక నిబంధనకు ఇది నాంది పలికినట్లుగా చూడవచ్చు. దీనిలో దేవుడు దావీదు ఇంటికి శాశ్వతమైన సింహాసనాన్ని వాగ్దానం చేసినట్లుగా చూస్తాము. దావీదు యొక్క విశ్వాసం వలన దేవుడు సౌలు వారసులతో వ్యవహరించినట్లుగా మరి కనపడరు, కానీ దావీదు యొక్క వారసులతో వ్యవహరించలేదు. సౌలు యొక్క వారసులతో వ్యవహరించినట్లుగా దావీదు యొక్క వారసులతో వ్యవహరించలేదని ఈ గ్రంథం తెలియజేస్తుంది. పాపం క్షమించబడుతుంది, కానీ దావీదు యొక్క వంశం పూర్తిగా కొట్టివేయబడలేదని. పాపము ఎప్పటికీ కూడా పాపానికి తగిన శిక్ష ఉంటుంది, కానీ పాపిని మాత్రము దేవుడు క్షమిస్తాడని గ్రంథం తెలియజేస్తుంది. దావీదు యొక్క వంశం పూర్తిగా కొట్టివేయబడలేదని ఈ గ్రంథంలో మనం చూస్తాము. మనము 89వ కీర్తనలో దేవుని విశ్వాసతను కొనియాడాడు దావీదు గారు. దైవావేశం వలన ఈ మాటలు రాయబడినట్లుగా ఈ యొక్క 89వ కీర్తన 34-37 వచనాల్లో మనం చూస్తాము. నా నిబంధన నేను
రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అని, అతని సంతానము శాశ్వతముగా ఉండిననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండిననియు, సూర్యుడున్నంత కాలము అది నిలుచుననియు, మిట్ట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్టు అది స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను అని ఇక్కడ వ్రాయబడినట్లుగా కీర్తనకారుడు దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానంగా ఈ యొక్క మాటలను మనం చూడవచ్చు. చివరికి దావీదు యొక్క వారసుడైన ప్రభువైన యేసుక్రీస్తులో ఈ యొక్క వాగ్దానం నెరవేరుతున్నదని మనము చూడవచ్చండి. ఇశ్రాయేలీయుల ప్రజలు తమ సొంత భూమిని శాశ్వతంగా కలిగి ఉంటారని ఎడతెగని వాగ్దానం కూడా ఈ నిబంధనలో ఉన్నదని మనం చూడవచ్చండి. దావీదు యెహోవా చిత్తానుసారమైన మనసు గలవాడుగా 1 సమూయేలు 13:14 మనకి వ్రాయబడి ఉండటం అనేది మనం చూస్తాము. ఎందుకంటే అతను చాలా ఘోరముగా పాపం చేసి తప్పులు చేసినప్పటికీ అతను ఆ వైఫల్యాలన్నిటినీ దేవుని సన్నిధిలో అంగీకరించి దేవుని ముందు పశ్చాత్తాపడ్డాడు గనుక పశ్చాత్తాపం అంటే పాపం నుండి తొలగి నీతి వైపు తిరగటం. మనం ఎవరము కూడా మానవులెవరు పరిపూర్ణులు కాము అని మరి తన తండ్రికి తెలుసు. కాబట్టి మనము విశ్వాసం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతులం అవ్వటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మన పాపాలను ప్రాయశ్చిత్తం చెల్లించాడు గనుక మన రక్షణ సురక్షితమైనప్పటికీ మన అనుదిన పాపాలు దేవునితో మన సంబంధాన్ని అడ్డగిస్తాయి. అయితే మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు, వినయముతో ప్రభు వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని క్షమించి ఆయనతో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తారని ఈ గ్రంథం తెలియజేస్తుంది. చివరిగా అపోస్తలుడైన యాకోబు గారు మరి దావీదుకు తగిన మాట రాసినట్లుగా మనం యాకోబు గ్రంథంలో మనం చూస్తామండి. అక్కడ ఇది మీది కూడా మనందరిది కూడా కావచ్చును. అయితే ఆ మాటలు ఏమిటంటే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించునని యాకోబు 4:10 రాయబడుతుంది. దావీదులాగా మనము కూడా మనల్ని మనం తగ్గించుకుని ప్రభు వైపు తిరిగి మన పాపాలను ఒప్పుకొని మరి వాటిని విడిచిపెట్టి ప్రభు వైపే చూస్తూ మనల్ని మనము తగ్గించుకొంచు దేవుని యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనసులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడండి. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. దావీదు మహారాజు గురించి ఎంతో చక్కనిగా మీ గ్రంథములో మాకు వరకు నాయనా ప్రభ అనేక విషయాలు నాయన వ్రాయించి ఉంచారు. నాయనా ప్రభ దావీదు వలె మేము కూడా ఈ లోకంలో ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము. నాయనా ప్రభ వాటన్నిటినీ మీ పాదాల యొద్ద ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ వైపు చూస్తూ నాయనా ప్రభ దావీదు వలె పశ్చాత్తాపడి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే కృప మా అందరికి అనుగ్రహించమని, మీ వాక్యానుసారమైన జీవితము మా అందరికి అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకొంచు మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.